మధ్య మీరు చూసుంటారు. మధుమేహాలకి శుభవార్త. పనసపొట్టుతో షుగర్ ఆట కట్టు, పనసపొట్టు షుగర్ ఆట కట్టు అంట. ఈ అట్టనే కొంతమంది ప్రబుద్ధులు యూట్యూబర్లు ఉంటారు. జన్మలో ఒకడికి షుగర్ తగ్గించకపోయినా ఇదిగో పనసపొట్టుతో తగ్గిపోతుంది, ఈ పొట్టు తిండి తగ్గిపోతుంది. ఇట్లాంటి వీరులు సూర్యులంతా రెచ్చిపోయారు. ఏంట్రా ఈ పనసపొట్టు కథ అంటే, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఒక గవర్నమెంట్ సంస్థ పనసపొట్టు పిండి ప్రయోజనాలు గుర్తించారంట. పచ్చి పనసపొట్టు పిండికి బ్లడ్ షుగర్ నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు. ఇది ఈ అధ్యయన ఫలితాలను జాక్ ఫ్రూట్ 365 సంస్థ అంటే జాక్ ఫ్రూట్ 365 సంస్థ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు జోమ్స్ యూసఫ్ పలువురు వైద్య నిపుణులతో కలిపి హైదరాబాద్లో మాట్లాడారంట. నిత్యం తగిన మోతాదులో పనసపొట్టు పిండిని తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉన్నట్టు వైద్య బృందం సైతం నిర్ధారించింది. వీళ్ళు మెట్ఫార్మిన్ తీసుకుంటాం మూలాన, ఇన్సులిన్ పొడుచుకుంటాం మూలాన వీళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది కూడా ఇదే వైద్య బృందం నిర్ధారిస్తుంది. చూసుకోండి, అదే వైద్య బృందం ఇది కూడా నిర్ధారించింది. ఏంటి జాక్ ఫ్రూట్ 365 అంటే మరి ఇదేం సంస్థ? మరి జాక్ ఫ్రూట్ 365 360 తీసుకోవాలని కావచ్చు. ఆ వ్యవస్థాపకుడి వివరాల ప్రకారం షుగర్ మాత్రలు వాడుతున్న 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలోపు వాళ్ళ 40 మందిని తీసుకుని 2 గ్రూపులు చేశారంట. అంటే ఒక 20 చేసి ఉంటారు. టైప్ 2 వాళ్ళని 2 గ్రూపులు. ఒక గ్రూపులో వాళ్ళకి 3 స్పూన్లు 30 గ్రాములు అంటే 3 స్పూన్లు అంటే 30 గ్రాములు సరిపడా పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలు ఇచ్చారు. 12 వారాలు ఇచ్చారంట ఆ పనసపొట్టు పిండిని. ఈ అధ్యయన కాలంలో మిగతా వాళ్ళకేమో ఏదో పిండి పదార్థం గ్లూకోజ్ ఇచ్చారు. అంటే ప్లాస్మా టెస్ట్ చేస్తారు కదా. అంటే ఇదంతా సైంటిఫిక్ అధ్యయనాలండి. ఈ అధ్యయన కాలంలో డయాబెటిక్స్లో HbA1c స్థాయిలో మార్పు, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, పోస్ట్ ప్యాండల్ గ్లూకోజ్, అలానే లిపిడ్ ప్రొఫైల్, శరీర బరువును పరీక్షించారంట. అలానే ఈ డమ్మీ ఫ్లోర్ ఇచ్చిన వాళ్ళకు కూడా చేయటం చేశారంట. ఇవన్నీ ఈ ఫలితాలు చూస్తే పనసపొట్టు పొండి తీసుకున్న వాళ్ళు, అదే రోజు 3 స్పూన్ తీసుకున్న వాళ్ళు ఆ లెవెల్స్ అన్నీ క్షీణత కనిపించిందంట. దీనికి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అధ్యయనాన్ని మధుమేహ రోగులకు ప్రోత్సాహకరణ వార్తగా ఫెర్నాండస్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాసిస్ చెప్పారు. అహ్మదాబాద్ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ వినోద్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ పచ్చి పనసపొట్టు పిండి తన రోగులు వినియోగించి ప్రయోజనాలు పొందారన్నారు. ఇదే తరహా సూచనలు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ సైతం చేసిందన్నారు. ఈ పిండిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయని, దీనివల్ల తీసుకునే క్యాలరీలు, గ్లైసమిక్ లోడ్ తక్కువగా ఉంటుందన్నారు. జాక్ ఫ్రూట్ 365 సంస్థ అందించే గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ మోతాదులో రోజు భోజన సమయంలో వినియోగించడం వల్ల కార్బోహైడ్రేట్లు, క్యాలరీస్ కన్నా తగ్గుతుందన్నారు. ఏంటంటే దీని పౌడర్ తయారు చేశాడు, ఆ పౌడర్ కొనుక్కుంటే షుగర్ తగ్గుతుంది. అయ్యా మీరు చేసింది ఎంతమంది? 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 40 మంది 40 మందిని 20 పెట్టి చేశారు. నేను మా విజయవాడ దగ్గర నుంచి మీరు ఏ టౌన్ తీసుకున్నా ఒక అపార్ట్మెంట్లో నేను అంతకంటే డబుల్ మందిని చేశాను. ఒక సింగిల్ అపార్ట్మెంట్లో కొన్ని మిలియన్ల మందిలో. ఏమన్నారా మీరు మందులు ఇచ్చారు, మీరేం మందులు బారేయలే, మందులు ఇస్తానే ఉన్నారు. నేను మొదటి రోజే మందులు డ్రైనేజీలో బారించి కొన్ని మిలియన్ల రిపోర్ట్లు ఇస్తాను. 40 కాదు 40,000 ఇస్తా, 40,000 ఇస్తా, 1,00,000 ఇస్తా రిపోర్ట్లు. రేపు పొద్దున కల్లా ఇస్తా. రెడీనా? చూసే దమ్ముందా మీకు? ఎలాంటి మొదటి రోజే మందులు మురుగుంట్లో పారాయించి డైట్ పెట్టి HbA1cని 14-15 ఉంటే దాన్ని తీసుకెళ్ళి 4-5కి తీసుకెళ్ళటం, పోస్ట్ డేట్లో 4-5 ఏళ్ళు ఉన్నా 4-5 సంవత్సరాల తర్వాత కూడా ఇంచుమించుగా 5-6లోనే అదే స్థాయి మెయింటైన్ చేయడం. పోస్ట్ డేట్లో ఏది మామూలుగా పద్ధతిగా ఓ పూట అన్నం తింటా, ఓ పూట ఫ్రూట్స్ తింటా, ఇట్లా ఓ పద్ధతిగా మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ, లేదా 2 పూటల అన్నం తిని, లేదా 3 పూటలు తిన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తా, ఏదో 1 గంట ఎక్సర్సైజ్ చేస్తా రెగ్యులర్గా ఉండేవాళ్ళలో 5 సంవత్సరాల తర్వాత కూడా నేను ఆ 6 లోపే మళ్ళీ డైట్ చేయకుండా ఉన్నాను. నేను అనేక మందిని చూపిస్తాను. ఏంటి ఆఫ్టర్ 4 నేను సందులో చేసినంత మంది లేరు వీళ్ళంతా. నేను కూర్చొని మాట్లాడే అపార్ట్మెంట్ కేకేస్తే పలికిన దూరంలో తగ్గినంత మంది లేరు వీళ్ళంతా. ఈ పరిశోధనలు ఇవన్నీ కలిపి దీన్ని ఆకాశానికి ఎత్తడం, ఆ పౌడర్ కొంటే గ్లూకోజ్ తగ్గుతుంది. ఎట తగ్గుద్దా? పనసపొట్టు తింటే తగ్గుతుంది. ఏం తగ్గుద్ది? రోజు కాఫీ తాగేవాడు కాఫీ అనిపించినా కొద్దిగా తగ్గుతుంది. రోజు తెల్లన్నం తినేవాడికి బ్రౌన్ రైస్ తినిపించినా తగ్గుతుంది ఆ క్షీణత. ఏంది ఉపయోగం? ఏంటి ఏం ఉపయోగం భూమికి? మందులు మానేశారా? ఇవన్నీ మందుల నుంచి ఎంకరేజ్ చేసే కదా ఇదంతా. వాళ్ళు హర్షం వెళ్ళిపోచ్చారు, వీళ్ళు హర్షం వెళ్ళిపోచ్చారు. అది చూసి యూట్యూబ్ స్టార్లంతా రెచ్చిపోవటం. పనసపొట్టు తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? పనసపొట్టు తిని తగ్గుద్దా? ఛాలెంజే. మెటబాలజీ మార్చకుండా రోజువారీ నువ్వు అన్నాల కూరలు కుంభాలు లాగేస్తా, కాఫీ టీలు శుభ్రంగా తీసుకుంటా, పనసపొట్టు తింటే ఎడ తగ్గుద్దా? ఆహార పదార్థాలను మార్పు చేయకుండా ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? అదంతా వాళ్ళు చెప్ప, మీరు రాయ, మీరంతా వెనకేసుకొచ్చి వీళ్ళంతా కూర్చుని ఈ ఆశ్రమాల ఓనర్లంతా ఏదో ప్రతిదీ ఏదో నిరూపిస్తారు. ఫ్యాట్ పెడితే కాకుండానే వేరే తగ్గితే నిరూపిస్తాను. డయాబెటీస్ తగ్గిందా? ఒక్కడ తగ్గిందా? జనంలో ఒకటి తగ్గుతుందా? ఎందుకు? అది పనసపొట్టు పెట్టడం ఎందుకు? శుభ్రంగా బ్రౌన్ రైస్ పెట్టినా తగ్గుతుంది.
చిన్న రైసో బ్రౌన్ రైసో లేకపోతే ఏదైనా పెట్టినా రైస్ తగ్గించినా తగ్గిపోద్ది. డోసు గ్లూకోజ్ శాతం మోతాదు తగ్గుతుంది, కొద్దిగా హెచ్బిఎంసీ తగ్గుతుంది. డయాబెటీస్ ఎక్కడికి పోదు, డయాబెటీస్ కలిగించే విధ్వంసం ఎక్కడ పోదు. మీ ముదనష్టపు మందులు, నీచమైన క్రిమినల్ మందులు కూడా ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. అవి ఉన్నంతకాలం మీ శరీరంలో రక్తం నుంచి దాచేసి ఆర్గాన్లు పోగొట్టి సర్వనాశనం చేస్తాయి. ఇవాళ 100కి 50 మంది మరణాలు ఇచ్చే వాళ్ళని లెక్కేసుకుంటే 100కి 50 మంది డయాబెటీస్ కారణంగా చచ్చిపోతున్నారు. డయాబెటీస్ సృష్టించిన పెరుగు దోశ ఇంత అంతా కాదు. వీళ్ళందరూ మందులు వాడేవాళ్ళే, గమనించండి. వీళ్ళంతా కంట్రోల్ ఉంచుకునే వాళ్ళే. ఏంటంటే వైద్య బృందం చెప్పిందంట. ఏ వైద్య బృందం చెప్పింది? ఆ వైద్య బృందం పనసపొట్టు ఇస్తుందా, షుగర్ తగ్గించే మార్గాన్ని ఒప్పుకుంటుందా? మా మెట్ఫార్ములు అమ్మాల్సిందే, మా ఇన్సులిన్ కుమ్మాల్సిందే. ఎలా తగ్గుద్దే ఆ రెండు ఇస్తా అంటే? మీరు మందులు ఇస్తా అంటే మీరు ఇచ్చేది బ్లడ్ షుగర్కి. ఎంతసేపు ఇదే పిచ్చి మాట, బ్లడ్ షుగర్ తగ్గాలి, బ్లడ్ షుగర్ తగ్గాలి. బ్లడ్ షుగర్ తగ్గడం ఏంటి? డయాబెటీస్ తగ్గాలి. మీరు బ్లడ్ షుగర్ ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్లు పనసపొట్టు తిని లీటర్ పాయసం తాగుతాడు, 2 లీటర్ కూల్ డ్రింక్ తాగుతాడు. ఓకేనా? ఇదేనా సిద్ధాంతాలు అంటే? ఆహారం గురించి, వ్యవస్థ గురించి చెప్పొద్దా? ఏం దానిలో ప్రోటోకాల్ వద్దా? ఇదేనా పరిశోధన అంటే? అరటి తొక్క పౌడర్ చేసిన అలానే వస్తుంది, మీకు ఇంకా తెలియదేమో. ఏ తొక్క తీసినా పనసపొట్టు తొక్కే కాదు, అరటి తొక్క, నారింజ తొక్క, ఇంకా అడ్డమైన తొక్కలు ఉంటాయి కదా బోల్డ్, దానిమ్మ తొక్క, వాటితో కూడా ఇంచుమించి ఇలాంటి ఫలితాలు వస్తాయి. పబ్లికేషన్ ఏముంది, 4 మీద కూర్చోబెట్టి రాస్తే ఏదైనా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్ పద్ధతి అంటే తగ్గింది చూపించాలి. ఒక్క హెచ్బిఎంసీ తగ్గేసి మళ్ళీ మందులు వేసుకున్నాను చూపించిన వాళ్ళలో కళ్ళలో కూడా జరగదు. అందుకనే ఈ పేపర్లకు ఎక్కుతాయి. కొన్ని మిలియన్ల మందికి వీఆర్ కార్డు తగ్గిన పేపర్కి ఎక్కదు. ఎందుకని? వీఆర్ కార్డు చేస్తే మందులతో పని లేదు. మొదటి రోజు మందులు మురుగుట్లో పారేస్తాం. ఎవడకాడ అమ్మ పెట్టిందో భార్య పెట్టిందో తింటాడు, శుభ్రంగా ఇంట్లో తగ్గించుకుంటాడు. కొన్నాళ్ళు పైన పద్ధతి లేకుండా తింటే మళ్ళీ వస్తే మళ్ళీ డైట్ చేసి మళ్ళీ తగ్గించుకుంటాడు. మందుల కంపెనీలకి లాభమే ఉంది. వీళ్ళు అనుకోండి పనసపొట్లు తిని, నారింజ తొక్కలు తిని ఏం చేసినా మా మందులు కొనాల్సిందే, జీవితాంతం కట్టు బానిసలాగా పడి ఉండాల్సిందే. కాబట్టి వాడు మధ్యలో ఎన్ని డిస్కోవడానికి చేసినా ఓకే. ప్రజలు ఇలాంటి అశాస్త్రీయ వార్తల్ని మీరు ఖండించండి, చూడండి, పరిశీలించి చూడండి. మీరు కూడా చూడండి. పనసపొట్టు తిని కావాలంటే ఎంత ట్రైల్ వేయండి, ఇది జరుగుతుంది. ఆ పనసపొట్టు పౌడర్ అంటే ఏం జరుగుతుంది మీకే అర్థమవుతుంది. సో ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తల వల్ల పడమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.